హల్లెలూయా. యేసయ్య అంటే తెలియదని 3 సార్లు అబద్ధం ఆడినాడు మీలాగనే. గుడికి ఎందుకు రాలేదంటే అన్ని అబద్ధాలే. నడుము నొచ్చింది, కడుపు నొచ్చింది అని. గుడికి కాదు, ఎవరైనా చర్చికి ఎందుకు రాలేదని అడుగుతాను నేను అప్పుడప్పుడు. ఎందుకు రాలేదమ్మా చర్చికి అంటే చాలా హెడేక్ ఉండే బ్రదర్. ఇదే టైంలో పెళ్లిలో కనిపించండి ప్లేట్ పట్టుకొని. హల్లెలూయా. అబద్ధం ఎక్కడ తాగదు గట్టిగా. మెనీ పీపుల్ దే డజంట్ నో. ఈ పేతురు కూడా దుడుకి పేతురే, సామాన్యమైన పేతురే. కానీ ఎప్పుడైతే అపొస్తలుల కార్యము 2వ అధ్యాయంలో చూసినప్పుడు ఈ పరిశుద్ధాత్మ యొక్క శక్తి, ఈ tongues of fire, he was filled, then you know this ordinary Peter has become very powerful. సామాన్యమైన వ్యక్తి అయిన ఈ పేతురు వాళ్ళ మధ్యలో నిలబడి మాట్లాడుచున్నాడు. ఏంటి తెలుసా? మూర్ఖతరములారా అంటున్నాడు. స్టార్ట్ చేసిండు. హల్లెలూయా. గట్టి హల్లెలూయా. కోపం వస్తుంది కదా మూర్ఖతరంలారా అంటే. చాలా మంది దే డజంట్ నో what is the anointing of the Holy Spirit. ఇక్కడ యేసు ప్రభు జీవితంలో కూడా మనం చూసినట్లయితే ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి యోర్దాను నదిలో బాప్టిజం తీసుకున్న తర్వాత ఆత్మ చేత నింపబడ్డాడు. Even the Jesus Christ was filled with the power of Holy Spirit. ఎప్పుడైతే దేవుడు ఆత్మ చేత నింపబడ్డప్పుడు he started preaching. పేతురు జీవితంలో చూసినప్పుడైతే పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత ఇక్కడ పేతురు బిడ్డలారా he was speaking a strong and courageous word. ఎంత బలమైన వాక్కులు మాట్లాడుతున్నారు తెలుసా? ఈ దుడుకు పేతురే మాట్లాడుతుంటే ఒక్కొక్కరికి ఏమైతుంది తెలుసా? చాలా భయమైపోతుంది. హల్లెలూయా. అరే విద్య లేని పామరుడు, ఈ చేపలు పట్టుకుంటాడు, వీడు ఎందుకు పనికిరాడు? ఆ నజడైన యేసు ఎంబడి ఎప్పుడు ఈ విధంగా పోయిటాడు. నౌ హీ వాస్ వెరీ స్ట్రాంగ్ అండ్ ప్రీచింగ్. వాట్ ఈస్ ద సీక్రెట్? యు నో ద సీక్రెట్ ఇస్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ ఫైర్. చెప్పలు కొడితే నా మై పర్సన్ బిడ్డలా. ఇక్కడ పేతురు నిలబడి ఆయన వాక్యం చెప్పడం ప్రారంభించినప్పుడు ఒక్కసారి హల్లెలూయా 3,000 people came. 3,000 మంది బాప్టిజం తీసుకున్నారు. ఇట్స్ హిస్టరీ. ఇంకో దగ్గర వాక్యం చెప్తే 5,000 మంది వచ్చింది. యు నో వెన్ హీ వాస్ స్పీకింగ్, యు నో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరి హృదయాలను మారుస్తున్నాడు. బండలాంటి హృదయాలను మారుస్తున్నాడు. మాంసపు కూడా మారుస్తున్నాడు. అక్కడ ఏం జరుగుతున్నది తెలుసా? మూర్ఖులైన వారు, దుర్మార్గులైన వారు, వేశ్యదారులంతా కూడా మార్చుకొని మేము మా పాపాలను ఒప్పుకుంటున్నాం, అయ్యా మాకు బాప్టిజం ఇచ్చేయి, యేసే మా రక్షకుడు అంటున్నారు. గట్టిగా చెప్పలు కొడతాను మై పర్సన్ బిడ్డలారా. వాట్ ఈస్ ద బిహైండ్? ఈ పేతురు లోపల ఉన్న రహస్యం ఏంటి తెలుసా? ఆయన పొందుకున్న ఆ పరిశుద్ధాత్మనే. ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని వాక్యం రోమీ రాష్ట్ర పత్రికలు ఏమంటాడంటే ఆత్మలు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే నా వాడు కాదు, ఈస్ నాట్ మై ప్రాపర్టీ. చాలా మంది వాక్యాలు చెప్తారు, బోధిస్తారు, కానీ బిడ్డలారా దేవుని పరిశుద్ధాత్మ అంటే అక్కడ ఉండరు. నేను చూసిన ఈవెన్ అమెరికాలో ఆల్సో అందరూ అంటారు హోలీ స్పిరిట్ వి వాంట్. పరిశుద్ధాత్మ, నిజంగా పరిశుద్ధాత్మ శక్తి వస్తే అక్కడ ఉండనే ఉండడు వాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ అన్నిటిని వివేచించును, పరిశుద్ధాత్మ అన్నిటిని పరిశీలన చేసును. నీ తప్పులు, నీ రహస్యములు, నీ అబద్ధములు, నీ కపట నటన జీవితం అంతా కూడా బయలుపరచబడుతుంది. ఇట్ విల్ కమ్ అవుట్ వన్ డే. ఎన్ని కుయుక్తులు మనకి మాట్లాడినప్పటికీ చాలా మంది అంటారు ఓ మేము జ్ఞానులం. ఇదే వాక్యం అంటుంది మరి కొరింథీయుల రాసిన పత్రిక, నీ జ్ఞానుల జ్ఞానము నేను శూన్యము చేతను. ఇదే పేతురు ఒక అద్భుతమైన పరిచర్య చేయడం ప్రారంభించాడు బిడ్డలారా. ఈ పేతురు ఒక బలమైన సాధనముగా పరిచర్య చేయడం ప్రారంభించిన పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే బిడ్డలారా పేతురు ఒక జీవితము ఒక గొప్ప ట్రాన్స్ఫార్మేషన్లోకి వచ్చింది. గట్టిగా చెప్పలు కూడా దేవుని మై పర్సన్ బిడ్డలారా.
ఆర్డినరీ పేతురు, చదువు రానోడు, చేపలు పట్టేటోడు, అబద్ధమాడే పేతురు యేసయ్య నిలబెట్టిండు. హల్లెలూయా. నీ వాక్కుతో స్వస్థపరచితివి, నిన్నే నేను ఆరాధింతును. నీ వాక్కుతో స్వస్థపరచితివి, నిన్నే నేను ఆరాధింతును. ఆరాధింతును యేసయ్యా, ఆరాధింతును యేసయ్యా. ఎవ్రీబడీ ఆరాధింతును యేసయ్యా, ఆరాధింతును యేసయ్యా. శత్రువులే నీపై లేచినను, అవమానములే నీకు కలిగినను, గాఢాంధకారపు లోయలో నువ్వు పడి ఉన్నా, నీ దేవుడైన యెహోవా నిన్ను ఆదుకొనును. నిన్ను విడిపించే శక్తిగల సమర్థుడు ఆయన. ఆయన ఏదన్నా చేయగల దేవుడు ఆయన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్. శత్రువులే నన్ను తరిమినను, అవమానములే కలిగినను. అందరూ కలిసి శత్రువులే నన్ను తరిమినను, అవమానములే కలిగినను. గాఢాంధకారపు యేసయ్యా తుఫానులే నాపై లేచినను, గాఢాంధకారము కామినను. తుఫానులే నాపై లేచినను, నా శ్రమలలో శోధనలో నిన్నే నేను ఆరాధింతును. నా శ్రమలలో శోధనలో నిన్నే నేను ఆరాధింతును. లోరియంద లోరా బాస లారియంద ఆరాధింతును యేసయ్యా, ఆరాధింతును యేసయ్యా, ఆరాధింతును యేసయ్యా, ఆరాధింతును యేసయ్యా. మరి ఈ స్థలము మరి షిలోహి స్వస్థత ప్రార్థన మందిరము, నేను నిలబడి ఉన్న స్థలము, పరిశుద్ధపరచబడిన స్థలము. మరి ప్రభు పరిశుద్ధాత్మదేవుడు దర్శనము రీతిగా నాతో మాట్లాడినప్పుడు ఈ యొక్క చిన్న మరి పాకగల ఈ యొక్క స్థలములో, ఈ స్థలంలో ఒక చిన్న పాకగా ఒక మందిరము నిర్మించబడి ఉన్నది. ప్రభు ఇక్కడ వాగ్దానము చేసినాడు, గుడివారి కనులను తెరచును, చెవిటివారి చెవులు ఇవ్వబడను, మూగవారి నాలుక పాలను పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. అయితే ప్రస్తుతం ఉన్న ఈ మందిరము అనేకుల చేత నింపబడి ఈ మందిరము చాలా కొన్నది. చిరిగి మందిరము కట్టుటకు నిశ్చయించుకొని ఉన్నాము. మరి మీరు చూస్తున్న ఈ స్థలము 40 దినములు ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభువు ఆయన యొక్క 2 చేతులు, మరి ఆయన యొక్క పాదములు, గాయపరచబడిన పాదములు, 2 చేతులు మరి ప్రభు నాకు స్వయంగా నేను చూసినాను. అయితే ఈ స్థలమందు ఈ యొక్క కొండ ప్రాంతంలో మరి మోకరించి ప్రార్థించిన ప్రతి వ్యక్తి స్వస్థపరచబడుచున్నాడు. ఎయిడ్స్ వ్యాధి, క్యాన్సర్ వ్యాధి, చనిపోయిన వారు సైతం ఇక్కడ లేపబడుచున్నారు. గొప్ప కార్యంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్థలమందు ప్రభు జరిగించుచున్నాడు. మీ సహాయము, మీ సహకారము, మీ ప్రార్థన అవసరతలు ఎంతైనా కోరదగినవి. ఈ స్క్రీన్ నెంబర్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. దేవుని యొక్క మందిరము కట్టుటకు పాలిభాగస్తులు కావలసినదిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను.
రండి మనమందరము కలిసి దేవుని యొక్క మందిరము కట్టుదాం. తద్వారా దేవుడు దీవెనలు, ఆశీర్వాదాలు ప్రభు మీకును, మీ కుటుంబాలకు, మీ సంఘములకు ప్రభు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? సాక్ష్యం ఇచ్చేదా టీవీ ప్రేక్షకులకు ప్రభు నామమున శుభములు తెలియజేయుచున్నాను. ఈ కార్యక్రమం ద్వారా అనేక హృదయాలను పరిశుద్ధాత్మ దేవుడు ముట్టి స్వస్థపరిచి బాగు చేయుచున్నాడని విని మేమెంతగానో సంతోషించుచున్నాం. పరిశుద్ధ గ్రంథంలో సెలవిచ్చుచున్నది 2 కొరింథీయులు 8వ అధ్యాయంలో 3వ వచనంలో ప్రభు సెలవిచ్చుచున్నాడు. వారు తమ సామర్థ్యం కొలదియే కాక తమ సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతటా తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఆయన పరిచర్య కొరకు ఇక్కడ వీరు చేసిన సహాయము అది ఎంతో విలువ కలది. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుని సేవ మహిమార్థమై మీరు పంపించిన ప్రతి ఒక్క కానుక అది ఎంతో విలువ కలది, దీవెనకరమైనది. అయితే వెంటనే మీరు బ్లెస్సింగ్ మినిస్ట్రీ టీవీ క్లబ్ ప్లాన్లో చేరండి. అంతేకాకుండా అభిషేక తైలం కలదు. ఈ తైలం ద్వారా ప్రభు అనేకులను స్వస్థతపరచబడిన గొప్ప సాక్ష్యములు కలవు. కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి. అంతేకాకుండా బ్రదర్ సునీల్ గారి అద్భుతమైన సందేశం యొక్క సీడీలు లభించును. వ్యాధి, బాధ, రోగములు మరియు సాతాను శక్తుల విడుదల కొరకు రండి, పాల్గొనండి. ఉపవాస స్వస్థత ప్రార్థన ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలకు షిలోహు స్వస్థత ప్రార్థనా మందిరము, సబ్స్టేషన్ ప్రక్కన, పైడిపల్లి, హనంకొండ, వరంగల్. అందరూ ఆహ్వానితులే. అభిషేక ఆరాధనలు ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి 11:30 వరకు. కేయూసీ క్రాస్ రోడ్, 100 ఫీట్ రోడ్, హనంకొండ, వరంగల్. మా 2వ ఆరాధన ప్రతి ఆదివారము సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు, ఆర్ఎన్ఎస్ కాలనీ, బోడుప్పల్, హైదరాబాద్. మీరు మా పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ఆశిస్తున్నారా? మీ విరాళములు మనీ ఆర్డర్, డీడీ మరియు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా పంపగలరు. మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించబడును. మా వెబ్సైట్ www.blessingministries.in. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక.